నమస్తే, దిస్ ఇస్ సౌర్య. లవ్ జిహాద్ ఇది కంట్రోల్ అవుతూ వస్తుంది. లవ్ జిహాద్ తగ్గిపోయింది. ఇప్పుడు జరగడం లేదు. ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటూ ఉన్నాయి. సో ఇలాంటివన్నీ ఈ మధ్య కాలంలో కొంచెం కావాలనే ప్రచారం చేస్తున్నారని అనిపిస్తూ ఉంది. మరి ఇప్పటి వరకు మొన్నటి వరకు నమ్మాము. బట్ ఇప్పుడు అదంతా కావాలనే ప్రచారము, ప్రభుత్వాల మీద కూడా ఎలాంటి తప్పు మళ్ళకుండా. బట్ ఇప్పుడు చూసుకుంటే అసలు మెయిన్ హైదరాబాద్ నగరంలోనే లవ్ జిహాద్ అనేది జరిగింది. అది ఏ రకంగా జరిగింది, ఎంత అత్యంత దారుణంగానో దాని గురించి తలుచుకుంటేనే అసలు నిజంగానే అది అమ్మాయిలు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, అబ్బాయిలు తీసుకునే డెసిషన్స్ కానివ్వండి, ఈ లవ్ జిహాద్ లోనే ఎలా బలైపోతూ ఉన్నారో ఆ ఫ్యామిలీస్ పరిస్థితి ఏంటి, తర్వాత దానికి సంబంధించి ఆ బలైన ఆడపిల్లల పరిస్థితి ఏంటి అసలు ముఖ్యంగాను. సో దీన్ని ఎలా ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు, ఇప్పుడు ఇది అసలు అడ్డుకట్టు వేయొచ్చా లేదా, ఈ కేసు డీటెయిల్స్ అన్ని కూడా ఒకసారి కనుక్కుందాం మనం సీనియర్ జర్నలిస్ట్ దుర్గవడ్లమణి గారి నుంచి. నమస్తే మ్యామ్. నమస్తే అండి. మీరు ఏమంటారంటే మనం గతంలో కూడా లవ్ జిహాద్ గురించి చాలా మాట్లాడుకున్నాం. సో కొంచెం తగ్గుముఖం పడుతుంది అని కొంతమంది అన్నా కూడా అది ఎక్కడ తగ్గుముఖం పట్టలేదు. ఈ కేరళ ఫైల్స్ ఇవన్నీ కూడా కొంత మెచ్యూరిటీని తెస్తూ ఉన్నాయి ప్రజల్లో. సో మీరేమంటారు ఇప్పుడు జరిగిన ఇష్యూని, ఇన్సిడెంట్ని తీసుకుంటే అసలు అమ్మాయిలు ఎట్లా అంత ఈజీగా పడిపోతున్నారు? కేరళ ఫైల్స్ లేవు. కేరళ ఫైల్స్ సినిమా ఇదంతా ఒక స్టోరీ చేయాలి, ఇదంతా నిజాలు కాదు, కరెక్టే నిజాలు కాదు. ఇప్పుడు కుకట్పల్లి ఫైల్స్ ఏం చేయాలి? కొత్తది కుకట్పల్లి ఫైల్స్, లవ్ జిహాద్. ఇంకా ఇది బయటకు వచ్చింది, బయటకు రాని ఎన్ని ఉన్నాయో నాకు తెలిసే ఉన్నాయి. అంటే ప్రతి వాళ్ళు బలైపోతున్నారు. మనం చెప్తున్నామండి, మెరిసేదంతా బంగారం కాదు. వాళ్ళు వాళ్ళ మతాన్ని వాళ్ళు వదులుకోరు. అది మీరు గమనించండి. మీకు ఇష్టమైతే మీరు ఆ మతంలోకి వెళ్ళండి. దానికి నాకు అనవసరం, అది వ్యక్తిగతం. అది మీరు పూర్తిగా అందులో ఉండగలను అంటే మీరు వెళ్ళండి. అది కూడా ఒక కుటుంబ నేపథ్యం ఉంది అని మీకు నమ్మకం. కుటుంబ నేపథ్యాలు ఉన్నాయండి. ఇప్పుడు ఇక్కడ కూడా కుటుంబ నేపథ్యం ఉందని చెప్తోంది ఆ పిల్ల. కల్మా నేర్పించారు ఆ పిల్లకి. ఆ పిల్ల పేరు మార్చారు. ఫస్ట్ కాదన్నారు, తర్వాత బలవంతంగా ముస్లిమ్స్ కింద మార్చారు, ఏమేమో చెప్పింది అమ్మాయి. ఇవాళ అడ్వకేట్ ఒకటి రిలీజ్ చేశాడు. నవాజ్ అనే వ్యక్తి ఒక షాప్ అద్దె కోసం వచ్చాడు. ఈ అమ్మాయి అసలు ఎందుకు ఇవ్వాలి? తల్లి ఈ అమ్మాయి ఉన్నట్టున్నారు. వాడు నవదుర్గగా పేరు మార్చేసుకుని హిందూ అయిపోయాను, పెళ్లి చేసుకోమంటే చేసేసుకుంటావా? వాడి పుట్టు పూర్వతరాలు తెలుసుకోవా? వాడికి ఆల్రెడీ 2 పెళ్లిళ్ళు అయ్యాయిట, ఇది 3వ పెళ్లిట. అంటే ప్రేమ గుడ్డిదంటారు ఇదేనా? ఎవరి వాళ్ళలో వాళ్ళు చేసుకోవడానికే ఇబ్బంది పడుతున్నారు. ఎంతవరకు నమ్మచ్చు, నమ్మకూడదని. ఇన్ని ఫైల్స్ జరిగాక, లేకపోతే ఇన్ని లవ్ జిహాదులు జరిగాక మీరు నమ్మి ఎలా చేసుకున్నారు? అది ఈఎంఐ ఫ్లాటు, ఈఎంఐ షాపు, ఈఎంఐ బంగారం అమ్మేసి తాకట్టు పెట్టేసి హవాలా మనీ అంతా పంపుతాడు వేరే రాష్ట్రాల కంటే. అంటే అసలు ఏం పని చేస్తున్నాడు ఇతను? ఇతని గురించి ఏమీ తెలుసుకోకుండా, ఇతని ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తెలియకుండా. ఇంకొక పాయింట్ చెప్తానండి ఇక్కడ. మీరు ప్రేమించారు, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు. ప్రేమించిన వెంటనే మీరు పోలీసులను అడగండి. పోలీస్ స్టేషన్కి వెళ్ళి దయచేసి ఇట్లా ఒక అతన్ని ప్రేమిస్తున్నాడు, అతని బ్యాక్గ్రౌండ్ కావాలని అడగండి. అవును, బెటర్ ఆప్షన్ అది. ఎందుకంటే మీకు ఎవరు చెప్పరు. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినా కూడా ముజే మాలూమ్ నై అంటారు, లేకపోతే నాకు తెలియదు అంటారు. చుట్టాలైతే మంచివాడే పర్వాలేదు అంటారు. ఎవడు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. అదే పోలీస్ స్టేషన్కి వెళ్ళి, సార్ ఇట్లా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా, ఇతను నాకు ప్రపోజ్ చేశాడు, నేను ఎంతవరకు నమ్మచ్చు? ముందు దిగకండి, గోతిలో దిగకండి. అతను ముస్లిం కాకపోయినా, ఒకవేళ సేమ్ కమ్యూనిటీ అయినా తప్పులేదు. కొంతవరకు ఏదో ఒకటి మీరు సేఫ్లో ఉంటారుగా. ఇప్పుడు ఇవాళ మీరు వాడిని నమ్మి పెళ్లి చేసుకుంటే, జూన్లో గత సంవత్సరం వాడు ఫస్ట్ నైట్ అరేంజ్ చేసి తమ్ముళ్ళు వచ్చారు, ఫ్రెండ్స్ ఎవరో వచ్చారు, ఆ పిల్లకి మత్తు మంది ఇచ్చారు. ఏంటి పార్టీ ఏంటి అసలు? నాకు నిజంగా మీరేం అనుకోకండి, ఇది చెప్పచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. గతంలో నేను అనుకునేదాన్ని, ముస్లిమ్స్ నమాజ్ చేశాక అసలు వాళ్ళు తాగుతారు ఇలాంటివన్నీ నాకు తెలీదు. తాగరు అనుకునేదాన్ని, ప్రామిస్. అంటే అదొకప్పుడు భ్రమలు చెప్తున్నా. కానీ ఇప్పుడు పార్టీలు చేసుకుని ఆ పిల్లని ఇంత మోసం చేశాక బెదిరిస్తే, ఇక్కడ ఇంకొక పాయింట్ అండి. ఒకసారి మోసపోయావు కదా, వాళ్ళు నలుగురికి చెప్తే చెప్పుకొని అనుకోండి, దిగారు కదా, నిండా ములిగారు కదా, ములిగాకి ఇవాళైనా బయటకు వచ్చారుగా ఏడాది తర్వాత. అలాంటప్పుడు నిన్ను ఇంకా 3 సార్లు ఇబ్బంది పెట్టారుగా. అదేదో ముందే పోలీస్ స్టేషన్కి వెళ్తే అవును అక్కడితో ఆగిపోయేదిగా. మీరు ఆస్తులు ఎందుకు ఇచ్చారు? మీ కష్టార్జితం. ఈ భయం అనేది వదులుచుకోండి. మనం ఒకసారి దిగాక దాన్ని ఎండ్ చూడాలి. ఒకవేళ ఓకే చేసుకున్నారు, నమ్మి చేసుకున్నారు, మోసపోయారు,
వాడు మిమ్మల్ని మోసం చేశాడు, వాడు మిమ్మల్ని వాడుకున్నాడు, టక్కన పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. వాడికి ఏం చెప్పొద్దు, భయపడుతున్నట్టే ఉండి వెళ్ళి కేసు కంప్లైంట్ ఇచ్చేసి ఒకసారి ఎంక్వైరీ చేయమని. ఆస్తులు ఇవ్వద్దు, ప్రొటెక్షన్ కోరండి. ఈఎంఐనే కాదు, ఎవరైనా సరే. చిన్న చిన్న పిల్లలండి, ఏం చూసి మోసపోతున్నా నాకు తెలియదు. కార్ డ్రైవర్లు, లేకపోతే డబ్బులు ఎక్కువైపోయిన వాళ్ళు, కార్ డ్రైవర్లు, ఏదో ఇలా చిన్న చిన్న వ్యాపారాలు. ఎందుకంటే కొంతమందికి ఏమవుతుంది తెలుసా, ఈ అమ్మాయి కంటే తల్లి ఉన్నారు, పెద్ద పెద్ద కుటుంబాల్లో వాళ్ళకి సరైన ప్రేమ దొరకదు, పేరెంట్స్ అటెన్షన్ ఉండదు, పేరెంట్స్ ఇద్దరు పొజిషన్స్ లో ఉంటారు, లేదు పెద్ద పెద్ద వ్యాపారాల్లో ఉంటారు, వాళ్ళు పంచుకోవటానికంటే ఎవరు ఉండరు. అలాంటి వాళ్ళని ట్రాప్ చేస్తారు. అవునికి వీళ్ళతో మానిటరింగ్ ఉండదు వాళ్ళకి. దయచేసి మీకు జీవితంలో మంచి మంచి పిల్లలు దొరుకుతారు. ఇవన్నీ టెంపరీ. ఒక్కరోజు మీరు ఆ లవ్ లోంచి, అంటే వీడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే భ్రమలోంచి బయటకు వచ్చి చూడండి, అతనిలో ఉండే నిజరూపం కనిపిస్తుంది మనకి ఆ మూమెంట్. అంతే. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మేడం, ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర అనుమానాస్పదంగా లంచ్ బాక్సులు కనిపించిన, అనుమానాస్పదంగా ఏదైనా కనిపిస్తే ఇన్ఫార్మ్ చేయండి అని నెంబర్ చెప్తూ ఉన్నారు. చాలా ఏళ్ళుగా మనకి ఇది వస్తుంది. సేమ్ ఇలాగే మతపరమైన మార్పులు జరిగి మీ దగ్గరకు ఎవడైనా ప్రేమ పేరుతో వస్తే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి అనే కాదు, అసలు ఇప్పుడు భయమైనా ఉంటుంది కదా మీకు. ఏ టైంలో అయినా మీకు ఉంది, నెంబర్స్ ఉన్నాయి కదా, ఎందుకు ఉపయోగించుకోరు, ఎందుకు భయపడుతున్నారు, ఎవరికి భయపడుతున్నారు? ఏమండి, దిగాక ఇంకేముంది, ప్రాణమే కదా అల్టిమేట్. మన వాడు మోసం చేశాక మన ప్రాణం పోతే ఎంత ఉంటే అంత. ఆ ధైర్యం తెచ్చుకోమంటున్నాం. తప్పు చేయడం అనేది, తప్పులు మనం మాట్లాడం, అది కర్మనాలో లేదు మనం చేతిలో చేసుకున్నదో అయిపోయింది. హౌ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇంకొకళ్ళు మోసపోకుండా ఎలా చూడాలి. ఇప్పుడు బెల్లం ఉన్న చోటకే చీమలు వస్తాయండి, అప్పుడు మనం జాగ్రత్తగా ఉండాలి. ఒక మందు వేయాలి కదా. అంతే మేడం. మీరు ఈ విషయంలోనే అంటే మనం ఎవరిని అసలు అంటే ఎవరి నుంచి హెల్ప్ తీసుకోవచ్చు? అంటే గవర్నమెంట్ అనొచ్చా, లేకపోతే ఏం డిమాండ్ చేయొచ్చు అసలు? ఎవరిని మీరు ఏం డిమాండ్ చేస్తారు? మీరు మోసపోయి ప్రభుత్వం ఏం చేస్తుందండి? ఒకటి చెప్పండి మీరు. ఇప్పుడు నేను ప్రేమించి మోసపోయి నేను ప్రభుత్వాన్ని దూషిస్తే నా తప్పు కదా. ప్రభుత్వం ఎంతకని చేస్తుంది? ఇప్పుడు అక్కడెక్కడో ఎవరి మీదో అత్యాచారం జరుగుతుందని ప్రభుత్వం వెళ్ళి చూస్తుందా? కపలా కాస్తుందా ప్రతి అమ్మాయికి? అసలు అది అర్థం లేని డిమాండ్ కదా. నేను అనేది ఏంటంటే, ఇందాక మనం అనుకున్నట్టుగా ఒక నెంబర్ ఇచ్చి, లేదు ఒక కౌన్సిలింగ్ సెంటర్ పెట్టి అట్లా చెయ్యండి. దాన్ని ఉపయోగించుకోండి మీరంటున్నా. ఈ పిల్లలు ఉపయోగించుకోవాలి కదా. వీళ్ళు భయపడిపోయి ఏదో పరువు ప్రతిష్ట, ఇంకేం పరువు ప్రతిష్ట? ప్రాణం పోయే టైంకి వచ్చాక ఇంకా పరువు ఏంటండి? వాడెవడో నిన్ను మోసం చేశాక పరువు కాదు ఆలోచించాల్సింది. నెక్స్ట్ నీ ప్రాణాలు ఎలా నిలబెట్టుకోవాలి, వాడిని ఎట్లాగా నువ్వు చట్టానికి అప్పగించాలి, ఇంకొక అమ్మాయి మోసపోకుండా ఎలా చూడాలి, నీ ఆస్తిని ఎలా కాపాడుకోవాలి, జరిగిన డ్యామేజ్ నుంచి ఎలా బయటపడాలి, ఇవన్నీ ఆలోచిస్తే మంచిదని నేను చెప్తున్నాను. రైట్ మేడం. థ్యాంక్ యూ.